అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'పరకాయ ప్రవేశం'. ఈ కథని రచించిన వారు జ్యోతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, హడావుడిగా బెండకాయలు కట్ చేస్తూ మాటిమాటికి గడియారం వంక చూస్తుంది యోగిత. సడన్గా కాలింగ్ బెల్ మోగటంతో "ఆ, వస్తున్నా" అంటూ బెండకాయను కట్ చేసింది. కానీ ఈసారి కత్తి లేడీస్ ఫింగర్ మీద కాకుండా లేడీ ఫింగర్ మీద పడింది. ఇంకేముంది, రక్తం బొటబొటా కారింది. ఇంకో చేత్తో గాయమైన వేలుని బలంగా అదిమిపట్టి గబగబా డోర్ తీసింది. అర నిమిషం ఆలస్యమైనందుకే యోగిత భర్త కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. స్నానం చేసి వస్తాను, భోజనం వడ్డించు అనుకుంటూ బాత్రూం వైపు వెళ్ళాడు రఘురాం. తెగిన వేలుకు పసుపు వేసి కట్టుకట్టి తన ఒక్కడి వరకు అయినా చాలు అనుకొని తరిగినంత వరకు పోపు వేసింది. తను ఏం టైంకు వచ్చినా వచ్చే టైంకే వేడివేడిగా వడ్డించాలి అన్నం కూరలు. ఏమాత్రం చల్లారినా అవి నేలపాలే. ఆ భయానికి రఘురాం రావటానికి 10 నిమిషాల ముందు వంట స్టార్ట్ చేస్తుంది యోగిత. ఈరోజు పక్కింటి మీనాక్షి వచ్చి మాట్లాడుతుంటే ఆమె నుండి తప్పించుకోలేక ఇప్పుడు ఇదిగో ఇలా హడావుడి పడాల్సి వచ్చింది. తర్వాత రఘురాం యోగిత భోజనాలు ముగించుకున్నారు. హాల్లో రఘురాం ల్యాప్టాప్ తీసి ముందు పెట్టుకున్నాడు. ఆ టైంలో టీవీ కూడా పెట్టొద్దు. చేసేది లేక యోగిత మెల్లగా వెళ్ళి పడుకుంది. అటు ఇటు నసులుగా 10 గంటలకు నిద్ర పట్టింది యోగితకు. రఘురాం తన వర్క్ ఫినిష్ చేసి 11ంటికి బెడ్ పైకి చేరాడు. సడన్గా చెయ్యి వేయడంతో మెలకువ వచ్చింది యోగితకు. మెలకువ వస్తే 2-3 గంటలు నిద్ర పట్టదు యోగితకు. కానీ ఏం చేస్తాం, భార్య శయనేశ్వరంబ కదా. పొద్దున్నే 5 గంటలకు లేచి మళ్ళీ పనిలో పడింది. 8 గంటల వరకు టిఫిన్, 9 గంటల వరకు లంచ్ బాక్స్ సిద్ధంగా ఉండాలి. చేసిన టిఫిన్ కానీ కూర కానీ వారంలో మళ్ళీ రిపీట్ కావద్దు. తన భర్త చెడ్డవాడు అంటే అలా అనుకోరాదు. పిల్లల్ని హాస్టల్లో ఉంచి ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఊళ్ళో తల్లిదండ్రులకు అన్నీ తనే చూసుకుంటాడు. తను కూడా బాగాన్ని చూసుకుంటాడు. భార్యతో చనువుగా మాట్లాడితే భార్య లెక్కదేయ చేయదు అనే తత్వం రఘురాంది. షాపింగ్కి వెళదామంటే వెంట వస్తాడు. ఏదైనా తీసుకుంటే నచ్చిందా అని అడిగితే ఏదీ చెప్పరు, నీ ఇష్టం అంటాడు ముభావంగా. ఇది తన అదృష్టమో దురదృష్టమో తనకే అర్థం కాదు. జీవితం మాత్రం వెలితిగా ఉంది యోగితకు. నా జీవితంలో మార్పు అనేది లేనే లేదా అనుకుంటూ టీ తాగుతుంది, కిటికీలో నుంచి బయటకు చూస్తూ. అది తనకు ఒక కాలక్షేపం. పొద్దున్నుండి సాయంత్రం దాకా బోర్ కొడుతుంది. ఉద్యోగం చేస్తా అంటే వద్దు అని అంటాడు రఘురాం. నేను సంపాదించేది చాలే అంటూ మాట దాటేస్తాడు. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉంటే మాట అసలు వినదు అని తన అభిప్రాయం. యోగిత దృష్టి ఎదురుగా ఉన్న రామనాథం ఇంటిపై ఆగుతుంది. ఇద్దరివి ఎదురెదురు ఇండ్లు. రామనాథం భార్య రామలక్ష్మి. తన గొంతు లౌడ్ స్పీకర్. అతను చిన్నగా మాట్లాడితే రామలక్ష్మి మాత్రం ఇంత గొంతు వేసుకొని ఎప్పుడూ అరుస్తూ ఉంటుంది. రోజులాగే ఆ రోజు కూడా రామలక్ష్మి, నా పుట్టినరోజు వస్తుంది, నాకు 2000 కావాలి, చీర కొనుక్కోవాలి అంటుంది. రామనాథం కొంచెం మెల్లగా, ఇంటి ఓనర్ వాళ్ళు కాశీ వెళుతున్నారట, నెక్స్ట్ మంత్ డబ్బులు కూడా ఈ నెల కలిపి ఇవ్వమన్నారు, చీర వచ్చే నెలలో కొనుక్కోవే రామలక్ష్మి అని అంటున్నాడు. నీ ముఖానికి ఎప్పుడు ఏదో సాకు చెబుతూనే ఉంటావు అంటూ రుసరుసలాడుతుంది రామలక్ష్మి. ఆ రోజు తనకు లంచ్ బాక్స్ రామలక్ష్మి సర్దదు అని అనుకొని తనే సర్దుకొని ఆఫీసుకు బయలుదేరాడు రామనాథం. పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అయినా ఒక్కడే కష్టపడి సొంత ఇల్లుకు ప్లాన్ చేస్తూ పిల్లల్ని బయట చదివిస్తూ గుంబనంగా సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు రామనాథం. యోగితకు చాలా బాధ వేసింది రామనాథం మెతకతనానికి, సర్దుకుపోయే తత్వానికి. రామలక్ష్మి కూడా ఇంచుమించు తన వయసే. అప్పుడప్పుడు రామలక్ష్మి చేబొదులకు యోగిత దగ్గరకు వస్తూ ఉంటుంది. అది కొనాలి ఇది కొనాలి అని చెప్తూ ఉంటుంది. ఆ రోజు యోగిత ధైర్యం చేసి రామలక్ష్మితో ఇలా అన్నది, నువ్వు ఏదైనా ఉద్యోగం చేయొచ్చు కదా, చదువుకున్న దానివేగా, కనీసం
నీ ఖర్చులకు అయినా సరిపోతాయిగా అన్నది. అప్పుడు రామలక్ష్మి, మీరు భలే చెప్తారు. మొగుడు ఉంది దేనికి? మన అవసరాలు కూడా తీర్చలేంది పెళ్ళెందుకు చేసుకోవడం అని ఇంత దీర్ఘం తీస్తూ అంది. అయినా మనం ఇంట్లో చేసి బయట చేసి, అమ్మో నా వల్ల కాదు అంది. రామలక్ష్మి అమాయకత్వానికి నవ్వు వచ్చింది యోగితకు. పని అంతా అయినాక కాసేపు పడుకుందామని హాల్లోనే సోఫాలో ఒరిగిపోయింది ఆలోచిస్తూ. జీవితం బోర్ కొడుతుంది, దీంట్లో ఏ మార్పు రాదా అనుకుంది. తన మొర ఆలకించి ఉందో ఏమో తను పూజించే అమ్మవారు ఒక వెలుగు తన ముందు ప్రత్యక్షమయ్యింది. అమ్మవారు గంభీర స్వరంతో, యోగిత, నువ్వు కోరుకుంటే నిన్ను రామలక్ష్మి శరీరంలో 2 రోజులు పరకాయ ప్రవేశం చేస్తే వరాన్ని ఇస్తాను. ఆ జీవితాన్ని కూడా అనుభవించు అన్నది. అంతా అయోమయంగా ఉన్న సరే అన్నది యోగిత సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ. అమ్మవారు అంతర్ధానమయ్యింది. యోగితకు అలానే నిద్ర పట్టింది. అమ్మోరు మాయ వలన ఆత్మ మారిందన్న విషయం యోగితకు తప్ప మిగతా ముగ్గురికి తెలియదు. రామలక్ష్మి, రామనాథం, రఘురాం. కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఏమీ రాదు. దేవత యోగితకు వరమిచ్చిన సమయంలో రామలక్ష్మి కూడా వాళ్ళ ఇంట్లో పడుకొని ఉంటుంది. నిద్రాదేవి రామలక్ష్మికి మంచి ఫ్రెండ్ అన్నమాట. రామలక్ష్మి ఆత్మ నేరుగా యోగిత శరీరంలోకి వచ్చి చేరుతుంది. ఇది కూడా అమ్మవారు మాయ. ఈ కథలోకి వస్తే, డోర్ తెరుచుకోవడంతో యోగితకు సడన్గా మెలకు వచ్చింది. ఎదురుగా రామనాథం. ఓహో, శరీరం రామలక్ష్మిది, ఆత్మ మాత్రమే తనది కదా అనుకుంది. కాళ్ళు చేతులు కడుక్కొని, రామనాథం కొంచెం టీ పెట్టిస్తావా? రామలక్ష్మి బయటికి వెళ్ళాలి అన్నాడు. యోగిత సైలెంట్గా వెళ్ళి టీ పట్టుకొని వచ్చింది. గయ్యమని అరవకుండా కూల్గా టీ ఇచ్చేసరికి రామనాథానికి కొద్దిగా ఆశ్చర్యం వేసింది. అయినా బయటికి వెళ్ళే హడావడిలో అంతగా పట్టించుకోలేదు. అక్కడ కాలింగ్ బెల్ మోగటంతో సడన్గా మెలకు వచ్చేస్తుంది యోగిత శరీరంలో ఉన్న రామలక్ష్మికి. బెల్ ఇంకోసారి మోగింది. తప్పదురా దేవుడా అంటూ లేచి డోర్ తీసి వెళ్ళి మళ్ళీ పడుకుంది. రఘురాం ఫ్రెష్ అయి వచ్చి టీవీ ఆన్ చేశాడు. కాఫీ అన్నాడు. యోగిత శరీరంలో ఉన్న రామలక్ష్మి నిద్రపోతుంది. ఏమీ వినపడట్లేదా? కాఫీ పెట్టావా అన్నాడు రఘురాం. ఒక్కసారి రామలక్ష్మి బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చి, ఏంటి అలా అరుస్తారు? పెడతానులే అంటూ రుసరుసలాడుతూ వంటింట్లోకి వెళ్ళింది. రఘురాం కాఫీ తాగి, నేను బయటికి వెళుతున్నాను, 9 వరకు వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. 9 గంటలకల్లా రామలక్ష్మి చక్కగా తిని టీవీ చూస్తూ ఉంది. తనకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటుంది. రఘురాం కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అన్నం మాత్రమే కాస్త వేడిగా ఉంది. కూర మాత్రం పొద్దున చేసినదే ఉన్నది. ఏంటి, నైట్ ఏం కూర చేయలేదా? నేను పొద్దున వండింది నైటు తినను అని నీకు తెలుసు కదా అన్నాడు రఘురాం. ఇంతలో రామలక్ష్మి గయ్యాలిలా అరుస్తూ, రోజుకు 2 సార్లు అన్నం కూరలు చేయడం వల్ల కాదు అని చటుకున లేచి బెడ్రూమ్లోకి దూరింది. రఘురాంకి ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. ఏమైంది దీనికి ఈరోజు? ఏదో భోజనం కానిచ్చి కాసేపు టీవీ చూసి తీరిగ్గా తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళాడు. సడన్గా చెయ్యి వేసేసరికి రామలక్ష్మికి మెలకు వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను నిద్రలో డిస్టర్బ్ చేయవద్దు అని కోపంగా అరిచింది. రఘురాంకు దడుచుకున్నంత పని అయింది. రామలక్ష్మి చక్కగా గుర్రు పెడుతూ నిద్రపోతుంది. ఆ గురకకు రఘురాంకు నిద్ర పట్టక సోఫాలో వచ్చి పడుకున్నాడు. ఎక్కడ రామనాథం ఇంట్లో యోగిత పొద్దున మిగిలిన పప్పుతో వేడివేడిగా సాంబారు చేసింది. ఇంగువ పోపు పెట్టిందేమో వాసన గుబాళిస్తుంది. కాసెంత జాడీలో నుంచి కొత్త ఆవకాయ తీసింది. సాంబారు వాసన బయటి నుంచి వచ్చిన రామనాథం ముక్కుకు తగిలి ఆకలి రెట్టింపు అయ్యింది. చక్కగా ఇద్దరు కలిసి భోజనం చేసి అలా కాసేపు టీవీ చూస్తూ గడిపారు. భోజనం చేస్తున్నంతసేపు బయట జరిగిన సంఘటనలన్నీ చెప్తూ ఉన్నాడు రామనాథం. యోగిత నోట్లో నుంచి మాట రాలేదు. రామనాథం రామలక్ష్మి బాడీలో ఉన్న యోగిత నుదుటిపై చెయ్యి పెట్టి, ఏంటి ఈరోజు ఇంత సైలెంట్గా ఉన్నా, ఒంట్లో బాలేదా అంటూ చూశాడు. అదేం లేదు, ముక్తసరిగా సమాధానం చెప్పింది యోగిత. సరేలే, నువ్వు పడుకో, నేను అలా ప్రశాంతంగా వెన్నెలను చూస్తూ పెరట్లో పడుకుంటా అంటూ మంచం తీసుకెళ్లాడు బయటికి. ఆ రోజు అందరూ అలా ప్రశాంతంగా నిద్రపోయారు. ఒకరోజు గడిచిపోయింది. పొద్దున్నే లేచి చకచకా చపాతీ చేసింది యోగిత.
లంచ్ బాక్స్ రెడీ చేసింది. రామనాథం ఆశ్చర్యానికి అంతే లేదు. లంచ్ బాక్స్ పెడతానికి నానా హైరాణ పడే రామలక్ష్మి టిఫిన్ లంచ్ ఇన్ని చేసిందా? గ్యారంటీ దీనికేదో అయ్యిందేమో, దేవతో పట్టి ఉండాలి అనుకున్నాడు. సైలెంట్గా రామనాథం ఆఫీసుకి బయలుదేరాడు. అక్కడ రామలక్ష్మి 7 గంటలకు లేచింది. రఘురామ్ 8 గంటలకు తయారై టిఫిన్ అయిందా అన్నాడు. గిఫిన్ ఏం చేయలే, మీరు హోటల్కు వెళ్ళి మీరు తిని నాకు పార్సెల్ తండి అన్నది. రఘురామ్కి చిరెత్తుకొచ్చింది. కానీ పొద్దున్నే గొడవెందుకు అని సైలెంట్గా తాను తిని పార్సెల్ తెచ్చాడు. రామలక్ష్మి ఆపసోపాలు పడుతూ లంచ్ బాక్స్ ఇచ్చింది. ఆఫీస్లో మీటింగ్ ఉండటంతో చకచకా వెళ్ళాడు రఘురామ్. ఇక్కడ రామనాథం హుషారుగా ఇంటికి వచ్చాడు. సాయంత్రం కాఫీ తాగి అలా కాసేపు ఏదో మాట్లాడి, ఇదిగోనే నీవు బర్త్డేకి శారీ కొనుక్కో అంటూ 2000 ఇవ్వబోయాడు. మీరు ఓనర్కు ఇస్తా అన్నారుగా, ఇవ్వండి. అయినా నా దగ్గర చాలా కొత్త చీరలు ఉన్నాయి, నెక్స్ట్ టైం కొనుక్కుంటా అన్నది యోగిత. రామనాథం అస్సలు నమ్మలేకపోతున్నాడు. ప్రతి చిన్న విషయానికి ఇంత గొంతు చించుకొని అరిచే భార్య ఇలా కూల్గా మారిపోయింది ఏందబ్బా అంటూ ఆశ్చర్యపోతున్నాడు. ఈరోజు కూడా వెన్నెల్లో మంచం వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు రామనాథం. అక్కడ రఘురామ్ ఇంటికి వచ్చాడు. రామలక్ష్మి హాయిగా టీవీలో సీరియల్ చూస్తుంది. రఘురామ్కి సీరియల్స్ అంటే చిరాకు. ఎప్పుడు ఎవరో ఒకరు ఏడుస్తూ ఇంకొకరిని ఏడిపిస్తూ ఉంటారు. సగం మంది అవి చూసి చెడిపోతున్నారు అని రఘురామ్ ఉద్దేశం. రఘురామ్కు చాలా చిరాకు, కోపం వచ్చాయి. తనను పట్టించుకోకుండా హాయిగా కాలక్షేపం చేస్తుంది అనుకున్నాడు. తను కూడా సోఫాలో కూర్చున్నాడు. కాస్త కాఫీ ఇవ్వవే అన్నాడు రఘురామ్. నేను సీరియల్ చూస్తున్నా, స్టవ్ మీద ఉంది, వేడి చేసుకొని తాగండి అంది. రఘురామ్కి చాలా కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకొని వేడి చేసుకొని తాగాడు. అసలు ఏమైంది దీనికి నిన్నటి నుండి? ఏమైనా దెయ్యం పట్టిందా అనుకున్నాడు. నిన్నటి నుంచి ఏమైంది నీకు? ఏది అడిగినా చిరాకు, విసుగు. అంతలా ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి అంటూ కాస్త గట్టిగానే అడిగాడు. రామలక్ష్మి అంతెత్తున లేచి వంటింట్లో స్టీల్ సామాన్లన్నీ నేలకు కొట్టింది. ఎప్పుడు ఇంతే, నన్ను చూస్తే ఓర్వరు అంటూ వలవల ఏడ్చింది. రఘురామ్కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇంట్లో ఒక్కతే ఉండి ఉండి ఏమైనా ఇలా తయారైందా అన్న అనుమానం వచ్చింది. సైలెంట్గా బయటికి వెళ్ళాడు. తన ఫ్రెండ్ సైకాలజిస్టుకు విషయమంతా చెప్పాడు. ఆయన సలహా ఇచ్చాడు. రఘురామ్, ఇప్పటి నుంచి నీ భార్యతో ప్రేమగా మాట్లాడు, తన పనుల్లో సహాయం చేయి, కాస్త జోక్స్ వేయి, వాళ్ళ లోకం కూడా మనమే కదా అని అన్నాడు. రఘురామ్ ఆలోచనలో పడ్డాడు. తను స్ట్రిక్ట్గా ఉంటే భార్య కంట్రోల్లో ఉంటుంది అనుకున్నాడు ఇన్ని రోజులు. భార్యతో ఎక్కువగా మాట్లాడితే తను అలుసైపోతాడు అనుకున్నాడు. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయినా యోగిత తనను పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇప్పుడు ఇలా మారింది అంటే తన ప్రవర్తన కూడా కొంత కారణం అయి ఉంటుంది. తను ఎంతో మానసిక సంఘర్షణకు లోనై ఉంటుంది. ఐ యామ్ సారీ యోగి అనుకున్నాడు గట్టిగా మనసులో. రేపటికి కావలసిన కూరగాయలు తీసుకొని ఇంటికి బయలుదేరాడు హుషారుగా. రామలక్ష్మి బీరువాలో చీరలు సర్దుతుంది. యోగిత బాడీలో ఉన్న రామలక్ష్మి దగ్గరికి వచ్చాడు రఘురామ్. యోగి, బీరువాలో బట్టలు సర్దుతున్నావా? రాత్రికి డిన్నర్ నేను రెడీ చేయనా అన్నాడు. ఆ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్న రామలక్ష్మి సరే అంది నవ్వుతూ. కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యాడు రఘురామ్. అలా డిన్నర్ ఫినిష్ చేసి కాసేపు ఏవేవో కబుర్లు చెప్పాడు. తనకు పెళ్ళైన రోజులు గుర్తుకు వచ్చాయి మళ్ళీ రఘురామ్కు. రామలక్ష్మి ఒక్కటే ఆవలింతలు తీస్తుంది. పాపం అలసిపోయినట్లు ఉన్నావు, వెళ్ళి పడుకో పో అన్నాడు రఘురామ్. రఘురామ్ సోఫాలో ప్రశాంతంగా నిద్రపోయాడు. అక్కడ యోగిత ఆలోచనలో పడింది. పాపం తన భర్త గెయ్యాలి రామలక్ష్మితో ఎంత అవస్థపడుతున్నాడో. అమ్మవారిని ప్రార్థించింది. తన శరీరంలోకి తనను పంపమన్నది. దేవత సరే అన్నది. అంటే ఎవరి శరీరాల్లోకి వారు ప్రవేశించారు అన్నమాట. యోగిత 5:30కు లేచింది. చకచకా పనులు చేస్తూ రఘురామ్ టిఫిన్లోకి చట్నీ చేసి ఇచ్చాడు. కూరగాయలు తరిగి ఇచ్చాడు. స్నానం చేసి వస్తా డియర్, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దామన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవడం యోగిత వంతైంది. అలా ఇద్దరూ కలిసి టిఫిన్ చేసి కాసేపు పేపర్ చదివారు. లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీసుకు బయలుదేరాడు రఘురామ్ రెట్టించిన ఉత్సాహంతో. యోగితకు ఇదంతా నమ్మబుద్ధి కావడం లేదు. రామలక్ష్మి ఏం చేసిందబ్బా, ఈయనలో ఎంత మార్పు వచ్చింది అనుకున్నది. అంతా అమ్మోరి దయ.
తన చూపు ఎదురింటిపై పడ్డాయి. రామలక్ష్మి కోపంతో అరుస్తుంది రామనాథంపై. మళ్ళీ రామనాథంకు కష్టాలు మొదలయ్యాయి అనుకుంది యోగిత. ఈసారి అమ్మోరు రామనాథాన్ని పరకాయ ప్రవేశం చేయించి రామలక్ష్మిని మార్చాలి అని భక్తితో దండం పెట్టుకుంది యోగిత మనసులో. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.